కల్పిస్తారు, లేదంటే లేదంటే ఒక డిమాండ్ కనకారావు గారు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, సరే సభ్యత్వం తీసుకున్నారు, సభ్యత్వం తీసుకునడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీ సభ్యత్వాలు తీసుకున్నటువంటి వారికి కొన్ని ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, సంథింగ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జనసేన కూడా ఉంది. జనసేన ఎవరైనా కార్యకర్త దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే వారికి 5 లక్షల రూపాయలు చెక్ ఇంటికి ఆ పార్టీ నాయకులు ఇస్తారు. సో వైసీపీలో బహుశా ఆ ఫెసిలిటీస్ లేవనుకుంటా సార్. ఐ థింక్ సభ్యత్వం కూడా లేదు కదా వైసీపీకి, లేదు కదా. ఇప్పుడు ఆయన సభ్యుడే కాదంటారు వాళ్ళు. అలాని కాదు. సో అంటే ఇన్సూరెన్స్ కోసమైనా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు కదా. ఆ క్రమంలో ఏమైనా తీసుకున్నారేమో నరసింహ గారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సార్ ఏదైనా సరే వాళ్ళ ఫెయిల్యూర్స్ అది. రెండోది ఏంటంటే ఈ మధ్య వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, చంద్రబాబు గారికి ఉంది కాబట్టి మాకు కూడా Z+ కేటగిరీ ఉంటే బాగుండని దానికోసం ఎన్ని రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అందుకోసం హైప్ క్రియేట్ చేసుకుంటారేమో. కానీ ఒకటి మాత్రం అంటే వాళ్ళ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల జరిగిందని అనుకుంటున్నాను. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి అంత సెలవు చేసిన అవసరం లేదు. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మాకు ఒకటేనండి, మాకేమి పవన్ కళ్యాణ్ శత్రువు కాదు, రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి. అదేవిధంగా మాకేమి చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత ఇదే ఉండవు. ఒక పాలసీ మీద రాజకీయంగా మేము ప్రత్యేక పార్టీగా చూస్తాం. మాకు అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చేస్తేను గత 5 ఏళ్ళు వ్యక్తిగతంగానే కదా మీ పార్టీ నాయకులు కొంతమంది దూషించింది, విభేదించింది. ఒక పాలసీ పరంగా ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి లేదు. చాలా మంది మా మీద పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళంతా ఐటీడీ పేరుతోటి ఇచ్చలవిడిగా చేసిన క్రమంలోనే దాన్ని ఒకసారి ఈయన పవన్ కళ్యాణ్ గారే దానికి బలయ్యాడు కదా. వాళ్ళ అమ్మగారు అంజనమ్మ గారు తిట్టారని చెప్పేసి వారు కూడా బాధపడ్డారు కదా. ఆ క్రమంలోనే రాజకీయంగా విమర్శలు చేసే తప్ప మాకు వారిని ఏదో కొడితేనో వాళ్ళ మీద చేస్తే మాకేదో వచ్చింది అలాంటి నీచ సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, మా జగన్మోహన్ గారికి లేదు. మాట్లాడదాం. నరసింహప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి. నమస్తే అండి నరసింహప్రసాద్ గారు. ఒక్క నిమిషం, ఈ ఫోటో చూడండి. ఆ వ్యక్తి పెట్టిన ఫోటోస్ మేమేం క్రియేట్ చేసినా కాదు, ఆయన ఫేస్బుక్ లో ఇప్పటికీ ఉన్నాయి, చూడండి మీరు వెళ్ళి. డిలీట్ చేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. మీరు ఆయనకి ఎట్ట పారసి ఇచ్చారని చెప్పొచ్చు కదా.